2 వారాల నుంచి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఒక శ్రమ కొరకు, అంటే ప్రభు శ్రమ కాదు, మన శ్రమలకు కొన్ని విషయాలను ధ్యానం చేస్తున్నాం. అంటే యోబు గారు తన జీవితాన్ని ఎంతో చక్కగా కిందటి వారంలో దేవుడు మనకు వివరించారు. యోబు గారికి ఎలాంటి శ్రమ వచ్చింది, ఎంత భయంకరమైన శ్రమ వచ్చింది, ఆ శ్రమలలో యోబు ఏం చేశాడు, అలాంటి శ్రమ యోబు జీవితంలో వచ్చినప్పుడు యోబు ఏం చేశాడు, ఒకవేళ శ్రమ వస్తే మనం ఏం చేయాలి అనే విషయాలను వెళుతూ ఉన్నాం. అంటే యోబుకు వచ్చిన శ్రమ మనకు రాలేదు కదండి, యోబుకు వచ్చిన శ్రమ మనకు రాలేదు. ఎందుకంటే ఒకవేళ అలాంటి శ్రమ వస్తే నిజంగా మనం ఇక్కడ ఉండం. అలాంటి శ్రమ కాదు, ఒక మాదిరైన శ్రమ కలిగిన మనం దేవుని సన్నిధిలో ఉండం. ఆ శ్రమను చూసి భయపడిపోయి దేవునికి దూరం అయిపోతాం. కానీ మహాభక్తుడు అసలు అతన్ని వర్ణించలేమేమో అని అనిపిస్తూ ఉంటుంది. యోబు గారిని చూసేటప్పుడు, చదివేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో ఇంత భయంకరమైన శ్రమ యోబు గారి జీవితంలో వచ్చినప్పటికీ ఎలాంటి జీవితాన్ని యోబు దేవుని ఎదుట జీవించాడు, ఎలా బ్రతికాడు, ఎలా బ్రతికితే మరలా యోబుని 2 ఆశీర్వాదంతో దేవుడు నింపాడు అని వింటూ వస్తూ ఉన్నాం. మనిషికి శ్రమ అనేది తప్పకుండా వస్తుందండి. చెప్పాలి, మనిషికి శ్రమ అనేది తప్పకుండా వస్తుంది. క్రైస్తవునికి ముందే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవునికి ముందే వస్తుంది. ఎందుకంటే నువ్వు యథార్థంగా బ్రతుకుతావు కాబట్టి. అబద్ధం ఆడటం చేత కాదు. అబద్ధాలు ఆడేవాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటారు. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడికి చెప్పేస్తూ ఉంటే ఏముండదు, అలా హ్యాపీగా బ్రతికేస్తారు. కానీ మీకు ఒకటి తెలుసా, ఒక దినము మనకే దేవుడు ఘనత ఇస్తాడు. ఆమేన్. ఒక దినము తప్పక వారు దొరుకుతారు దేవునికి. కానీ మనం యథార్థమును మాట్లాడతాం కాబట్టి, యథార్థంగానే ఉంటావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా బతకగలవు. నీతిమంతుడు సింహం వలె చెప్పండి ధైర్యముగా ఉంటాడు అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే నీతిగా బ్రతికే ప్రతి ఒక్కరికి ధైర్యం ఉంటుంది. ఆమేన్. అవునా కాదా అండి? తప్పు చేసేవారు భయపడతారా, భయపడరా? భయపడతారు. తప్పు చేస్తే, ఏ విషయంలో తప్పు చేస్తున్నామో ఆ విషయాన్ని మనం గుర్తొచ్చేటప్పుడల్లా, అమ్మో ఒకవేళ ఈ సమయంలో మనం దొరికిపోతామో, భర్త భార్య విషయంలో కానీ, భార్య భర్త విషయంలో కానీ, బిడ్డలు తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పుడు నేను దొరికిపోతానేమో. ఎందుకంటే అక్కడ మనం తప్పు చేస్తేనే మనకు ఆ భయం ఉంటుంది. ఒకవేళ నువ్వు తప్పు చేయలేదు, సింహం ఎలా ఉంటుంది, ధైర్యముగా అలాగే ఉంటామంట. ఆమేన్, హల్లెలూయా. అంటే సింహము ధైర్యముగా ఎందుకు ఉంటుందంటే అది అడవికి రాజు కాబట్టి. స్తోత్రం చెప్పాలి. దానికి ఎదురైంది ఏదీ లేదు. ఉందా అండి? ఎదురైంది ఏది లేదు. ఈ లోకంలో బ్రతుకుతున్న ఒక క్రైస్తవుడిగా నీకు కూడా ఈ లోకంలో ఏది ఎదురు రాకూడదు అసలు. హల్లెలూయా. అంటే ఎదురు లేని జీవితాన్ని ఒక క్రైస్తవులు బ్రతకాలి. బ్రతకాలంటే వారు నీతిగా ఉండాలి. నీతిగా ఉంటే సింహం అంటే ధైర్యం వారికి ఉంటుంది. ఆమేన్. ఇంకో విషయం ఏంటో తెలుసా, దేవుని పని విషయంలో ఎలాంటి శోధన నీ జీవితంలోకి ఎదురవుతున్నప్పటికీ నిలవబడివాడే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. నిలవబడివాడే ధన్యుడు. ఆమేన్. అంటే శ్రమ ఎలాంటి విషయంలో వస్తుంది, శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి, శ్రమ కలిగినప్పుడు ఎలా ఉండాలి, అసలు ఒక క్రైస్తవుడు అన్న విషయాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అయితే నేను అంటాను, ప్రభువా నీ నిమిత్తము ఒకవేళ మేము ఎలాగున్నాం అంటే, దేవుని నిమిత్తము మన జీవితాన్ని, మన యొక్క ఆలోచన విధానమును మనం దేవుని ఎదుట పరీక్షించుకుంటూ ఉండాలి. ఎలా పరీక్షించుకోవాలి? దేవుని సన్నిధిలో మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడో తెలుసా అండి? ప్రార్థించేటప్పుడు పరీక్షించుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మనిషి ఎప్పుడు పరీక్షించుకుంటాడంటే దేవునితో సహవాసం కలిగి ఉండేటప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మన హృదయ ఆలోచనను అతను బయలుపరుచుతూ ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోగలం. ఆమేన్. ఎందుకంటే నా రహస్య పాపం నీ ముఖక్రాంతిలో కనిపించుచునంటారు మోషే గారు. అంటే మనము చేయబడినది దేవుని ఎదుట మనం నిలవబడినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. మనం ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలాంటి విశ్వాసంతో, ఎలాంటి నమ్మకంతో, ఎలాంటి యథార్థమైన హృదయంతో బ్రతుకుతున్నామో దేవుని ఎదుట మోకరిస్తే తెలుస్తుందండి. మోకరించకపోతేనే మనకు తెలియదు. మోకరిస్తే మన జీవితం, మన భవిష్యత్తు, మన ఆలోచన విధానములు అన్నీ దేవుడు నీకు చూపించేస్తాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. శ్రమ కలిగిందని యోబు వెనక్కి వెళ్ళిపోలేదు. శ్రమ కలిగిందని దేవుణ్ణి యోబు దూషించలేదు. శ్రమ కలిగిందని ఒక అవమానకరమైన మాటను కూడా రాకుండానట్లుగా యోబు జీవితాన్ని మనం చూసాం. ఎందుకంటే చివరిగా మనం చదివింది ఏంటో తెలుసా, నేను నశించిపోలేదు అన్నాడు యోబు గారు. హల్లెలూయా. ఏమవ్వలేదు? నేను నశించిపోలేదు. ఎందుకంటే దేవుడు నన్ను నశింప చేయవాడు కాదు నా దేవుడు. చెప్పండి కొడదాం అందరూ కలిసి, హల్లెలూయా. నా దేవుడు నన్ను నశింప చేయవాడు కాడు. ఎందుకంటే యథార్థమంతులకి ఆయన ఏ మేలు చేయక మారడని ఇప్పుడే చదువు. ఆమేన్,
హల్లెలూయా. నువ్వు యథార్థంగా నువ్వు బ్రతికితే, నువ్వు నీతిగా నువ్వు బ్రతికితే దేవుడే నీకు మేలు చేస్తాడు. మనుషుల మేలు నీకెందుకు? హల్లెలూయా. మనుషుల మేలు కోరవద్దు, మనుషుల మేలు వ్యర్థం. కానీ దేవుడు మనతో మేలు చేస్తే అది మనం చచ్చిపోయేదాకా మనతో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకి ఎవరు మేలు కావాలండి? మనుషులు చేయి మేలా, రాజులు చేయి మేలా, అధికారులు చేయి మేలు అంటే కాదు ప్రభువా, ఈ నువ్వు జీవము కలిగిన దేవుడు చేసే మేలు నాకు కావాలి. హల్లెలూయా. దేవుడు చేసే మేలు నాకు కావాలి, నువ్వు చేసే మేలు నాకు మాత్రం సరిపోతుంది. అందుకే శ్రమ నీ జీవితంలోకి వచ్చినప్పుడు, బాధ నీ జీవితంలోకి వచ్చినప్పుడు ప్రభువా అని మోకరించడం తప్ప ఇంక దేని కొరకు యథార్థవంతులు ఆలోచన చేయరు. హల్లెలూయా. చెప్పాలి. శ్రమని జీవితంలోనికో, కష్టమని జీవితంలోనికో, ఏదో తెలియని బాధని జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు చేసే పని ఒకటే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటమే, దేవుడి దగ్గర మోకరించటమే, దేవుడి దగ్గర కన్నీళ్ళు విడవటమే. ఒకవేళ నువ్వు ఆ రీతి కలిగి నువ్వు ఒకవేళ బ్రతికితే దేవుడు మరలా నీ జీవితానికి ఇచ్చేదేంటి తెలుసా? సంతోషం అని ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలోకి ఇచ్చేదేంటి తెలుసా? ఆనందమును ప్రభువు ఇస్తాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎదుట మనం ఏం చేయబడతాం అంటే ఒప్పుకోబడతాం, అంటే ఒప్పుకోలు చెయ్యబడతాం దేవుని ఎదుట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడయ్యా అంటే దేవుణ్ణి ఎదుట మనము మోకరించినప్పుడు. మోకరించటం అంటే దేవుని సన్నిధిలో మనము యథార్థ హృదయముతో మోకరించిన వారే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలోకి ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా నువ్వు నిలవబడగలవు. ఆమేన్. హల్లెలూయా. లేదంటే పడిపోతాం అండి, లేదంటే జారిపోతాం, లేదంటే త్రొట్లు వెళ్ళిపోతాం. కానీ చిన్న చిన్న విషయాలలోనే మనం జారిపోయి పడిపోయి త్రొట్లు వెళ్ళిపోతుంటే, యోబు గారు తన జీవితంలో అంత భయంకరమైన బాధ అనుభవించి కూడా పడిపోలేదు, త్రొట్లు వెళ్ళిపోలేదు, దిగజారిపోలేదు, దేవుణ్ణి నోటి మాటతో కూడా దూషించలేదు అన్న లేఖనాన్ని మనం చదివేటప్పుడు ఆయన తన స్నేహితులు తన మట్టి తెలిసి, మీరు బాధలకు కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కారు. ఎందుకంటే మనిషి మాట మనిషిని ఏం చేస్తుందంట? బాధ పెడుతుంది. మనిషి మాట మనిషిని ఏం చేస్తుందంటే దుఃఖపరుచుతుంది. మనిషి మాట మనిషిని ఏం చేస్తుందంటే అవమానపరుచుతుంది. మనిషి మాట మనిషికి సపోర్టు లేదు, మనిషి మాట మనిషిని ప్రోత్సహించడం లేదు, మనిషి మాట ఒక మనిషిని ముందుకు నడిపించే విధానము ఒక మనిషిలో లేదు. దేవుడిలో మాత్రమే ఆ గుణం ఉంది. అందుకే ఆయన దేవుడిగా పిలువబడ్డాడు. ఆమేన్. మనము మనుషులుగా పిలువబడ్డాం, ఆయన దేవుడిగా పిలువబడ్డానికి కారణం ఏంటంటే పాపులమై ఇంకా మనం ఉండగానే మన కొరకు మరణం చేరని రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంకా పాపిగా ఉండగానే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ప్రభు. దేనిలోని? పాపములోనే కాదు, నీతిగా బ్రతికే విషయంలో నేను ప్రోత్సహిస్తున్నాడు, యథార్థంగా బ్రతికే విషయంలో నేను ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుని కొరకు బ్రతికే విషయంలో దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ నిన్ను ముందుకు నడిపించగలుగుతున్నాడు. ఈరోజు ఒక మనిషిని మనం ప్రోత్సహించలేకపోతున్నామే, దేవుడు మనల్ని ప్రోత్సహించడం అంటే ఎంత గొప్ప ఘనత ఇది. ఎందుకంటే దేవుని ఎదుట నీ జీవితాన్ని బట్టి, దేవుడి ఎదుట నీ బ్రతుకుని బట్టి ఉందంటాను నేను. అందుకే దేవుని ఎదుట మనం చేయాల్సింది ఏంటో తెలుసండి? ఎప్పుడు మనల్ని మనం నల్లగగొట్టుకొనుట. ఏం చేయాలి? దేవుని ఎదుట ఏం చేయాలండి? అందరూ చెప్పాలి, నేను నల్లగగొట్టబడాలి. నల్లగగొట్టబడకపోతే మనము ఏమవుతాం? చూడండి, వాక్యం చదువు ముందుకు వెళ్దాం. మొదట కొరింథీ రాసిన పత్రిక తీయండి. మొదట కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదవాలి. 9వ అధ్యాయము 27వ వచనం, పేజీ నెంబరు 152, పేజీ నెంబరు. నేను కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను, దానిని లోబరుచుకొనుచున్నాను. ఆమె. హల్లెలూయా. ప్రభువా, ఈ మాట ద్వారా అందరితో సూటిగా మీరు మాట్లాడండి. ఇక్కడ విత్తనములు విత్తుతూ ఉండగా నీరే అంటు కట్టి వీరి హృదయములో ఈ వాక్యము ఫలించి అభివృద్ధి చేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరంలో నేను నల్లగొట్టుకునిచు నేనేం చేస్తాను? దానిని నేను లోబరుచుకునిచున్నాను. ఈయన చిన్నవాడేం కాదండి, చిన్న భక్తుడేం కాదు. దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించేంత త్యాగము కలిగి ఉన్నప్పటికీ ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని ఆయనకు ఒక భయం. అంత భక్తి చేస్తున్న వాని జీవితంలో ఒక భయం ఉంది. ఆ భయం ఏంటో తెలుసా? ప్రభువా, ఒకవేళ నీ ఎదురుకుంటా నేను భ్రష్టుడిని అయిపోతానేమో అందును బట్టి అలా
అవ్వకుండా, అలా మారిపోకుండా నేను ఉండాలంటే నన్ను నేను నల్లగా కొట్టుకొనిచున్నాను, దానిని నేనేం చేస్తున్నాను, లోబరుచుకొనిచున్నాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నిన్ను నువ్వు లోపరుచుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పూర్తిగా దేవుడికి లోపడతావో, అప్పుడే మన జీవితము దేవుని ఎదుట భ్రష్టత్వము కనిపించకుండానట్లుగా బ్రతకగలవు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే భ్రష్టంగా మారిపోవటానికి దేవుడు వాక్యం తెలియనివాడా అంటే కాదే. చాలా అద్భుతమైన వాక్యము ఎరిగినవాడు, దేవుని ఎదుట ఎలా బ్రతకాలో తెలిసినవాడు, ధర్మశాస్త్రమును బాగా ఎరిగినట్టు వాడు, ధర్మశాస్త్రములో ఆరితేరిపోయినట్టు వ్యక్తి ఈ పౌలు గారు. అలాంటి ఒక వ్యక్తి ఆయన అంటున్నమాట తెలుసా, దేవా నీ ఎదుట నేను ఒకవేళ భ్రష్టుడిని అయిపోతానేమో అని నాకు భయం, కాబట్టి నేను నల్లగా కొట్టుకుంటున్నాను, దాన్ని నేనేం చేస్తున్నాను, నేను లోపరుచుకుంటున్నానయ్యా. మన శరీరమును మనకు ఏం చేయబడాలండి, లోపరచబడాలి. ఎప్పుడైతే మనము అలా లోపరచబడతామో దేవుని ఎదుట విధేయులుగా బ్రతకటానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత భక్తి చేస్తున్న తన జీవితంలో దేవుని ఎదుట ఏడ్పు ఏంటంటే, ప్రభువా నాకు మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, లేకపోతే ఇది ఈ సంఘాల కట్ట అది ఏమీ కోరట్లేదు, అసలు ఏమొద్దయ్యా, నేను భ్రష్టుని అయిపోకుండానట్లుగా బ్రతికితే చాలు. అందుని బట్టి నేనేం చేస్తున్నాను చెప్పాలి, నల్లగా కొట్టుకొనిచున్నాను. దేని ద్వారా చెప్పాలి, దేవుని మాట ద్వారా, దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యమును బట్టి తాను శరీరమును తను నలగగొట్టుకుంటున్నాడు. అంటే తాను శరీరమును తను నలగొట్టుకున్న వ్యక్తిలో రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి క్రీస్తు, రెండో వ్యక్తి పౌలు గారికి కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు కనిపించట్లేదా అని అంటారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మనలో ఎంతమంది ప్రభు కొరకు తాను నలగొట్టుకునే వ్యక్తి ఉన్నారండి? ఇక్కడ ఎంతమంది దేవుని కొరకు నీవు నలగొట్టుకుని బ్రతుకుతున్నావు దేవుని ఎదుట? ఎంత మట్టికి నీవు దేవుడికి సమర్పించుకుని దేవుని కొరకు బ్రతకాలని తీర్మానంతో బ్రతకగలుగుతున్నారు ఇక్కడ? ఎంతమంది దేవుని సన్నిధిలో ఈ రీతిగా నేను బ్రతకాలయ్యా, నేను నలగొట్టుకోలే, పాపం చేయకు పోకూడదయ్యా, శాపం వైపు నేను పోకూడదయ్యా, అపవిత్రమైన స్థలంలోనికి నేను పోకూడనట్లుగా నేను కాపాడుకోవాలయ్యా అని ఎంతమంది దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఏడవగలుగుతున్నామండి? ఏదో కాతో భక్తి, కాతో ప్రార్థన చేస్తేనే మనం అహంకారంతో విరవీగిపోతున్నాం. ఇక్కడ ఎంత భక్తి తన జీవితంలో అంటే దేవుని కొరకు తలనే ఇచ్చేసాడు. అంత భక్తి చేసేవాడు కూడా ఇక్కడ చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఒకవేళ ఎప్పటికైనా భ్రష్టుని అయిపోతున్నాను భయం ప్రభువా, కాబట్టి నేనేం చేస్తున్నాను తెలుసా, నలగొట్టుకునిచున్నానయ్యా. దేవుని వాక్య చేత నలగొట్టుకుంటున్నాడు, తను దేవుని స్వార్థ చేత నలగొట్టుకునిచున్నాడు, ఉపవాసముల చేత నలగొట్టుకుంటున్నాడు, దేవుని దగ్గర మోకరించి ఏడ్చే విషయంలో తాను నలగొట్టుకుంటున్నాడు, దేవుని మాటలు బోధించే విషయంలో తాను నలగొట్టుకుంటున్నాడు. ఒక మనిషి తాను నలగొట్టుకోకపోతే దేవునికి లోబడి బ్రతకలేడు, దేవునికి విధేయులుగా బ్రతకలేరు, దేవునికి భయపడి బ్రతకలేరు. దేవునికి భయపడి బ్రతకాలంటే మనం ఏం చేసుకోవాలండి చెప్పాలి, అందరూ చెప్పాలి, నల్లగా కొట్టబడాలి. ఆమె చెప్పండి, నేను నల్లగొట్టబడాలని చెప్పండి. ప్రభువా నేను నల్లగొట్టబడాలి, ఎందుకంటే నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని భయం అయ్యా, ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమో నాకు ఒక భయం ఉందయ్యా. పడిపోకుండా నేను లోబర్చుకోవటానికి నేనేం చేస్తున్నాను, నల్లగా కొట్టుకొనిచున్నాను ప్రభా. ఒక మనిషి తాను దేవుడి కొరకు నలగగొట్టుకుని బ్రతికితే భయంకరమైన శ్రమ తన జీవితంలో ఉంటుందండి. నిజం, ఇప్పుడు అన్నాను కదా, ఎందుకంటే ఆ వ్యక్తికి ఏం రాదో తెలుసా, అబద్ధం ఆడుతూ రాదు, కల్మషం ఉండదు, తప్పుగా మాట్లాడరు, తప్పుగా చూడరు వారు. కాబట్టి వారు నీతిగా నిజాయితీగా విశ్వాసంగా ఉంటారు. కాబట్టి అబద్ధం ఆడి బ్రతకాల్సిన అవసరత వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆకలి దప్పుకు కూడా ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకి శోధన ఉంటుంది, వాళ్ళకి కష్టం ఉంటుంది. నీతిగా బ్రతికి వారికి ఏముంది, అనేకమైన ఆపదలు కలవని రాయబడి ఉంది ఇక్కడ. నీతిగా ఒకవేళ నువ్వు దేవుడి కొరకు బ్రతికితే నీకు అపాయం ఉంది, నీకు ప్రమాదం ఉంది, ఆకలి దప్పిక ఉంది, లేమి స్థితి నువ్వు అనుభవిస్తావు. ఇవన్నీ చెప్పటం వల్ల చాలామంది దేవుడిని ఒప్పుకోక అంగీకరించుకోవట్లేదు ఈరోజు. ఇవన్నీ చెప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రా, దీవిస్తాడు రా, ఇల్లు ఇస్తాడు రా, కారు ఇస్తాడు రా, గర్భిస్తాడు, ఏదో ఇస్తాడని పిలిస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావు నువ్వు.
ఒకవేళ దేవుడు ఏమి ఇవ్వడని తెలిస్తే అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తామండి? ఒకవేళ దేవుడిది ఏమి ఇవ్వడండి, కానీ ఒకటి ఇస్తాడు, ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడండి. ఎవరికి కావాలండి పరలోకం? ఈ భూమి మీద భౌతిక సంబంధమైన విషయాలలో దీవెన లేకుండా, ఆశీర్వాదం లేకుండా దేవుడి కొరకు మాత్రం బ్రతకాలంటే ఎలా మా వల్ల అవుతుంది? భౌతిక సంబంధమైన విషయాలలో ఆశీర్వాదాలు మాకు కావాలి, భౌతిక సంబంధమైన విషయాల్లో తగిన దీవెనలు మాకు కావాలి. నేను అంటాను, దేవుడు యేసుక్రీస్తు తన మహిమ ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చాడు. చప్పటి పట్టాలి ఇప్పుడు. అంటే దేవుడు దీవిస్తాడా? దీవించడా? దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా? అడిగిన వాటిని ఇస్తాడా? ఇవ్వడా? అడుగుడి నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడి దగ్గర నుంచి దాన్ని నువ్వు పొందుతావు. అందుకే తాను నలగొట్టుకున్న వాడే అడిగితేనే పొందుకుంటావు. ఆమె చెప్పాలి, తాను నలగొట్టుకునే వ్యక్తిగా నువ్వు బ్రతికితేనే ఏం చేయబడతావు? పొందుకుంటావు దేవుడి యొద్ద నుంచి. దేవుని యొద్ద నుంచి మనం పొందాలంటే ముందు దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే అండి, నలగొట్టుకోవాలి దేవుని దగ్గర. నువ్వు నలిగిపోవాలి బాగా. అబ్బో నీరసం వస్తున్నట్టు కుదరదు, ఇంకా నలిగిపోవడం దేవుడి సన్నిధిలో. ఎలా నలిగిపోలేయా? ఉపవాసములతో, కన్నీటి ప్రార్థనలతో దేవుడి సన్నిధిలో అనేకులకి దేవుడి మాటలు బోధించే విషయం, ఎప్పటికప్పుడు నిన్ను పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకునే విషయంలో నలగాలి. మనల్ని మనం కాపాడుకునే విషయంలో నిన్ను నీవు నలగగొట్టబడితేనే కాపాడుకోగలవు. ఒక మనిషి నలగగొట్టబడకపోతే పాపానికి అప్పగింపబడతాడు. సంసోను తన జీవితంలో నలగొట్టబడలేదండి. సంసోనికి తన దేవుడు తనకిచ్చిన బలాన్ని చూస్తేనే ఆశ్చర్యమైన బలాన్ని దేవుడు సంసోనికి ఇచ్చాడు. బలాన్ని చూసి విరవిగావా? ధనాన్ని చూసి విరవిగావా? బంధువులు చూసి విరవిగావా? ఒకవేళ దీన్ని చూసి ఒకవేళ నువ్వు విర్రవీగుతున్నావేమో, వద్దు. దేన్ని చూసి విర్రవీగితే సంసోను కూలిపోయాడు ఒక దినమో. సంసోను ఒక దినము కూలిపోవటానికి, ఎందుకంటే దేవుడు బట్టి తను అతిశయించిన వాడు కాడు, తన బలాన్ని నమ్ముకున్నవాడి గడుగు ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంత బలం ఉంటే ఉపయోగం ఏముంది నీ దగ్గర? ఎందుకంటే నీవు నలగగొట్టబడలేదు కాబట్టి సంసోను ఆ దినం పడటానికి కారణమైంది. హల్లెలూయా చెప్పాలి. తాను పడిపోవటానికి కారణం ఏంటంటే తాను ఏం చేసుకోలేకపోయాడండి? నలగొట్టుకోలేకపోయాడని చెప్పాలి మీరు. నలగొట్టుకోలేకపోయాడు, దేవుని కొరకు నలగొట్టలేకపోయాడు, దేవుని పని కొరకు తాను నలగొట్టుకోలేకపోయాడు, దేవుని కొరకు బ్రతకలేకపోయాడండి, దేవుని కొరకు జీవించలేకపోయాడు. కాబట్టి ఎంత బలవంతుడైనా సరే గొప్ప కూలిపోయాడు అంతే. హల్లెలూయా. నీ దగ్గర ఎంత బలం ఉన్నదనో, ఎంత అధికారం ఉన్నదనో, ఎవరో బంధువులు ఉన్నారనో, స్నేహితులు ఉన్నారో, నాకేంటనో ఒకవేళ నువ్వు అనుకుంటే జాగ్రత్త. ఒక దినం అది నిన్ను కాపాడదు బిడ్డ. అది ఒక దినము నిన్ను దేవుని రాజ్యమునకు చేర్చదు బిడ్డ. ఒక దినము నిన్ను కాపాడటానికి అది నీకు ఉపయోగకరముగా రాదు. నీ అక్కడికి రాదు. నీ అక్కడికి వచ్చేది దేవుని మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చేది, నిన్ను కాపాడేది, నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం ఒక్కటే. ఆ దినము ఈ యోబుని శోధించిన తన స్నేహితులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో వచ్చిన శ్రమ అంతా ఇంత కాదు. కానీ ఏం చేశాడు? శ్రమను జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఎదుట తాను నలగొట్టుకుంటూనే ఉన్నాడు. తాను నలగొట్టుకుంటూ తాను ఆ రీతిగా జీవిస్తూ బ్రతికాడు. కాబట్టి రెండింతల ఆశీర్వాదం పొందుకోనికి కారకుడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలంట? నలగొట్టుకోవడం అంటే ఏంటండి చెప్పాలి. ఇప్పుడు విన్నారు కదా, నలగొట్టబడటం అంటే ఏంటి? ఏ విషయాల్లో నలగొట్టబడాలి, ఏ విషయంలో దేవుడి కొరకు కట్టబడాలి. నేను అంటాను, దేవుడిని వెంటనే ఒక్కొక్కసారి దూషిస్తూ ఉంటాం. ఎప్పుడు దూషిస్తామయ్య అంటే నేను అంటాను కదా, ఎప్పుడన్నా దేవుడిని యొద్ద నుంచి ఏదైనా పొందలేనప్పుడు మనం దూషిస్తూ ఉంటాం. అయితే ఏమని దూషిస్తాం అంటే దేవుడు నన్ను శోధించాడని దూషిస్తా అంట. చూడండి మాట చూద్దాం. 1 కొరింథీ 10:9-10 ప్రభువుని శోధింపకయో వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. హల్లెలూయా. అయ్యా, ఈ వీరెవరు? వీరు ఇశ్రాయేలు ప్రజలండి. ఏం చేశారు వీరు? దేవుణ్ణి శోధించారండి. దేవుణ్ణి శోధించడం వాళ్ళకు వచ్చింది ఏంటంటే సర్పముల చేత కరవబడి వారు అరణ్య ప్రయాణముల వారు నశించిపోయిరని రాయబడింది. హల్లెలూయా. వీరు ఎవరిని శోధించారు చెప్పాలండి? చెప్పాలి. వీరు స్వయముగా దేవుణ్ణి శోధించారంట. దేవుణ్ణి శోధిస్తే వారికి ఏం వచ్చింది? ఇక్కడ
చెప్పాలి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నీ ప్రాణం పోకుండా ఉండడానికి యేసయ్య తన ప్రాణాలు తీసేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడిని మనం ఎంత శోధించినా దేవుడు నిన్ను ఇంకా ఇలా నిలబెట్టడానికి కారణం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువై దీన మనసుకుడే నీ కొరకు తను అప్పగించుకున్నాడు కాబట్టి ఆమెను చెప్పాలి. ఇప్పుడు తను ఏం చేసి అప్పగించుకున్నాడు? తగ్గించుకుని అప్పగించుకున్నాడు. చెప్పాలి, తగ్గించుకుని అప్పగించుకున్నాడు. ఎవరికి చెప్పాలండి? నీ కొరకు, నా కొరకు తండ్రి అయిన దేవుడికి తాను తగ్గించుకుని, అంటే తాను ఏం చేసుకున్నాడంటే అంటాను నలగగొట్టుకుని అప్పగించుకున్నాడు. అంతే. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ నలగొట్టుకున్నాడండి? దేవుని పనిలో, దేవుని స్వార్థ ప్రకటించే విషయంలో, ఒలివ కొండకెళ్ళి కన్నీళ్ళు విడిచి ఏడ్చే విషయాలలో తాను నల్లగొట్టుకున్నాడు. కాబట్టి క్రీస్తు తండ్రి అయిన దేవునికి అప్పగించబడ్డాడు. ఆమె హల్లెలూయా. అప్పగించబడటానికి తాను నల్లగొట్టబడ్డాడు. ఆమె హల్లెలూయా. అంటే దేవుడే తాను తగ్గించుకున్నాడు, దేవుడే తాను నలగొట్టుకున్నాడు. అంటే మరి మనం తగ్గించుకోవాలి. మనం ఏం చేయాలి? మనము ఎవరు చెప్పరేంటి? నలగొట్టబడాలని చెప్పండి. ఏం చేయాలి? ఇప్పుడు 13 వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపబడనివాడు. చప్పట్లు కొడదాం అందరూ కలిసి. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు అన్నాను అందరూ. ఆయన ఎవరు? నమ్మదగినవాడు. నమ్మదగినవాడు కాబట్టి నీకు పెట్టే శోధన ఎంత ఉందంటే అది నువ్వు ఎంత సహించగలవో అంత. ఒక మనిషి ఎంత శ్రమను సహించగలడు? ఒక మనిషి ఎంత శ్రమ వస్తే బ్రతకగలడు? యోబు మనిషే కాదా? చెప్పండి అందరూ అనాలి. యోబు మనిషేగా. మరి యోబుకు వచ్చిన శ్రమ సహించగలిగినంత శ్రమ అంటారా? అది ఇంకా ఎక్కువ. సహించగలిగిన శ్రమ ఏంటంటే ఏదో చిన్న చిన్న విషయాల్లో దేవుని సహాయం కొరకు, దేని కొరకు ఏడుస్తూ ప్రార్థించి అది జరగలేనప్పుడు ప్రభు అయ్యో ఇది జరగలేదు అని ఏం చేస్తాం? అది సహించలేని శ్రమ అని అనుకోవచ్చు మనం. సహించగలిగిన శ్రమ మాత్రమే దేవునికి పెడతాడని రాయబడితే యోబు గారికి వచ్చిన శ్రమ ఇప్పుడు సహించబడినంత ఏం కాదు. అది అమ్మో, ఆయనకు వచ్చిన శ్రమ అంత ఎంత కాని శ్రమ అది. అంటే అది ఆయనకి సహించగలిగిన శ్రమ అంటది. ఇప్పుడు నీ పరిస్థితి బాగోపోవడానికో, నీ ఆర్థిక పరిస్థితి బాగోపోవడానికో, నీ కుటుంబంలో ఆరోగ్యం లేకపోవడానికో, లేకపోతే నీ కుటుంబంలో నెమ్మది లేక సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షించుచూ ఉంటే ఇందులో దేవుడు నీకు పెట్టిన తగిన శోధన అంటే ఇది. ఎందుకంటే మించిన శోధన దేవుడు అంటున్నాడు అది నీకు నేను ఇవ్వను. ఎందుకంటే నువ్వు ఎంత సహించగలవో అంతే నేను శోధిస్తున్నాను. ఆమె హల్లెలూయా. ఇప్పుడు నీకున్న శోధన ఎంత ఉంటుందంటారు? చెప్పలేనండి. మీతో మాట్లాడాలండి. నాకు శోధన ఎంత ఉందండి, నా బాధ ఎంత ఉందండి, నా కష్టం ఎంత ఉందండి అని ఇక్కడ కూర్చొని మనం అందరం చెప్పేద్దాం. కానీ అసలు మనకున్నది అది శోధనే కాదు. అసలు నిజం శోధనే కాదు. ఎందుకంటే పౌలు భక్తులు ఏమన్నారంటే నీ సువార్త ప్రకటించకపోవడం వల్ల ఏమొచ్చింది చెప్పాలండి? శ్రమ వచ్చింది అన్నాడు ఆయన. మామూలుగా మన కుటుంబాల కొరకు మనం కష్టపడకపోతే శోధన వస్తుంది. మన కొరకు మనం ఒకవేళ ఉద్యోగాలు చేయకపోతే శోధన వస్తుంది. మన కుటుంబాల కొరకు మనం ఒకవేళ ఆలోచించకపోతే మనకు శోధన వస్తుంది. అండ్ అంతేనా? ఇక్కడ ఒక మాట ఆయన చెప్పేది ఏంటంటే దేవుడి కొరకు ఆలోచన చేయకపోతే శ్రమ వచ్చిందంట. దేవుడు పని చేయకపోతే శ్రమ వచ్చిందంట. దేవుడి మాటలు ప్రకటించకపోతే శ్రమ వచ్చిందంట. ఆయన అంటున్నాడు అసలు ఏం కాదు ప్రభా, ఈ భౌతిక సంబంధమైన శ్రమలేం కాదు, కానీ ఆత్మ సంబంధమైన శ్రమ నాకుందయ్యా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన శ్రమ నాకుంది. ఆ శ్రమ ఏంటంటే దేవుని మాటలు ప్రకటించకపోవటమే. హల్లెలూయా చెప్పాలి. దేవుని మాట ప్రకటించకపోవడం నాకేమొచ్చింది? ఒక్కొక్కసారి నువ్వు గ్రహించవు నీ జీవితంలోకి వచ్చిన శ్రమను బట్టో. ఎందుకంటే ఒక రాత్రి అంతా నిద్రకు పట్టకపోతేనే ఏమైందో తెలియదండి, రాత్రి అంతా నిద్ర లేదండి అని అల్లాడిపోయి 2 రోజులంతా పడుకున్నా కానీ నీకు నీరసం పోదు, నిద్ర పోదు.
ఒక రాత్రి నిద్ర పట్టకపోతేనే నీకు అలా ఉంది అంటే మరి దేవుడు పని చేయకపోతే ఎలా ఉంటుంది పౌలు భక్తులకి? ఒక రాత్రి నీకు నిద్ర అవ్వలేదంటే దానికి కారణం నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎవరి కొరకు నువ్వు ప్రార్థించాలేమో, ఎవరి కొరకు కన్నీరు విడవాలేమో, ఎవరి కొరకు అంగలార్చాలేమో. అందుకు దేవుడు ఒకవేళ ఒక రాత్రి అంతా నీకు నిద్ర ఇచ్చి ఉండడు అంటాను నేను. దీన్ని కొంతమంది దీన్ని శోధనగా తీసుకుని, అయ్యో నిద్ర లేదు, నిద్ర భారం, బలహీనత. ఏం కాదు, దేవుడు పని చేయటము కొరకు నీకు ఇచ్చింది ఇది. ఒక రోజు నిద్ర అంటే నేను అంటాను, ఒక రాత్రి నిద్ర లేకపోతే నువ్వు బలహీనం అంటున్నావు. ఈయన అంటున్నాడు, అసలు దేవుడు మాటలు చెప్పకపోతే నాకేముంది? అందరూ చెప్పరేమమ్మా, వికలుగా చెప్పాలి స్వరమెత్తి. నాకు శ్రమ ఉందయ్యా. ఎప్పుడు అంటే ఇదిగో నీ మాటలు ప్రకటించకపోతే నాకు శ్రమ ఉంది, నీ సువార్త చేయకపోతే శ్రమ ఉంది, ఒక వ్యక్తిని దేవుడు మందిరానికి నడిపించకపోతే నాకు శ్రమ ఉంది, ఒక వ్యక్తికి రక్షణ మార్గంలో నడిపించకపోవటం వల్ల నాకు శ్రమ ఉందని. ఒకవేళ ఇక్కడ ఉన్న మీరు అందరూ ఆలోచన ఒకవేళ చేయగలిగితే ఈరోజు సంఘమంతా నిస్తరింపబడుతుంది. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఈ పౌలు భక్తులు చెప్పే మాట ఏంటంటే ఇదే, అయ్యా నీ మాటలు ఒక్కరోజు నేను చెప్పకపోయినా నాకు శ్రమనయ్యా, ప్రకటించకపోయిన శ్రమనయ్యా, బోధించకపోయిన శ్రమనయ్యా, ప్రార్థించకపోయిన శ్రమనయ్యా, ఉపవాసం ఉండకపోయినా నాకు శ్రమే. అంటే దేవుడు పని చేయకపోతేనే తాను అనుకునేది ఏంటి తెలుసా? నాకు శ్రమ. మనం ఏమనుకుంటామంటే ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలో నేను నా కుటుంబం కోసం చేయకపోతే శ్రమ, కష్టపడకపోతే శ్రమ, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళకపోతే నాకు శ్రమ. ఏం కాదు, వీటన్నిటిలోని దేవుడు అంటున్నమాట, నిన్ను బహుగా నేనేం చేస్తాను చెప్పాలండి. ఎందుకంటే యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల సమస్త జనుల కంటే నేను హెచ్చిగా చప్పట్లు కొట్టాలి. ఆయన మాట వింటేనే నిన్ను హెచ్చించేస్తానంటున్నాడు, ఆయన మాట వింటేనే నిన్ను దీవిస్తానంటున్నాడు, ఆయన మాట నువ్వు వింటేనే దేవుని సన్నిధిలో ఒక బలమైన వ్యక్తిగా నిన్ను నిలవబెట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టాలి మరొకసారి. ఆయన మాటకు లోబడిపోతేనే నీకు ఆశీర్వాదం ఉందంటున్నాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మాట వింటేనే మీకు ఆశీర్వాదం ఉందంట. ఆయన మాటకు వ్యతిరేకము లేకుండా నువ్వు బ్రతికితేనే నీకు ఆశీర్వాదం ఉందంట. ఆయనకు లోబడి బ్రతికితే నీకు ఆశీర్వాదం ఉందంట. ఆయన మాటకు విధేయత చూపితే నీకు ఆశీర్వాదం ఉందంట. ఆయనకు లోబడి ప్రభువా నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా, నాకు వేరే దిక్కు లేదే అని దేవుడి సన్నిధిలో ఏడిస్తేనే నీకు ఆశీర్వాదం ఉందంట. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు నేను ఇది చేయకపోవడం వల్ల శ్రమ, అది చేయకపోవడం శ్రమ, అక్కడికి వెళ్ళకపోవడం వల్ల నాకు శ్రమ కాదు, ఏవి ఈ శ్రమలు ఏమి కాదండి. దేవుని పని చేయకపోవడం వల్ల కూడా నీకు శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు పనికి పోకపోవడం వల్ల కూడా నీకు శ్రమ కలుగుతుంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ప్రభు నీ పని చేయాలి, చేయకపోతే నాకు శ్రమ. హల్లెలూయా. ఒక్కరోజైనా మనం ఎప్పుడన్నా అనుకుంటామా? చెప్పాలి, ప్రభు ఈరోజు నీ పని చేయలేదయ్యా, ఈరోజు ఒక్కరు కూడా దేవుని సువార్త చెప్పలేదు, ఒక్కరు కూడా దేవుని మాట చెప్పలేదు, ఇవాళ నాకు శ్రమ ఉంది ప్రభు అని అనుకున్నా ఎప్పుడన్నా? నువ్వేది చేయకపోయినా శ్రమ అన్నది వస్తే భయం వేసేస్తుంది మనకి. ఒక పేదరికం వచ్చేస్తే భయం వేస్తుంది, తినడానికి ఏదైనా లేకపోతే భయం వేస్తుంది, కట్టుకోడానికి మంచి వస్త్రం లేకపోతే భయం వేసేస్తుంది. బాబు ఏంటి పరిస్థితి? ఒక్కోసారి ఇంటిది కట్టకపోతే భయం వేసేది, కరెంటు బిల్లు కట్టకపోతే భయం వేసేస్తుంది, ఏదన్నా మన పర్సనల్స్ ఏమన్నా ఉంటాయి తీర్చకపోతే భయం వేసేస్తుంది. అంటే వీటన్నిటికీ భయపడుతున్నావు, కానీ దేవుడు పని చేయకపోవటం వల్ల నువ్వు భయపడట్లేదా? నేను దేవుడు పని చేయలేకపోతున్నా ఒక భయం నీలో లేదా? నేను దేవుడికి లోబడలేకపోతున్నా భయం లేదా? ప్రభా నన్ను నేను నలగగొట్టుకోలేకపోతున్నానన్న భయము నీకు లేదా? ఆయన అంటున్నారు, ప్రభా నన్ను నేను నల్లగొట్టుకొనిచున్నాను, నన్ను నేను లోబర్చుకొనిచున్నాను ప్రభా. ఆమేన్. హల్లెలూయా. అంటే నీవు ఎప్పుడైతే నువ్వు లోబర్చుకుంటావో అరికాల మొదలకు నడినెత్తి వరకు మనం దేవుడికి లోబడిపోతామండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడు ఒక మనిషి లోబడిపోతారు చెప్పండి? తాను లోబరుచుకున్నప్పుడే. తాను లోబడలేనని చెప్పు దేవుడికి లోబడరు, దేవుడికి భయపడరు. ప్రతి విషయంలో భయపడాలి, ప్రతి విషయంలో, లోక సంబంధమైన విషయాలలో, శరీర సంబంధమైన విషయాలలో. ఎందుకు భయపడాలండి? నేను దేవుడిని నమ్ముకున్నాను. ఓకే, దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి యోసేపు అక్కడ నిలబడంటే నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకేం కాదు, యేసు రక్తం చేయని యోసేపు గారు అంటూ ఉంటే చెప్పండి. యోసేపు
పొతేపరి భార్య ఎదుర్కొంటూ నిలబడి ఉన్నాడు కదా. నేను దేవుడిని నమ్ముకున్నాను యేసు రక్తము ప్రభువా నువ్వే నన్ను కాపాడని ఒకవేళ నిలబడి ఉంటే యోసేపు ఆ దినము దేవుని ఆశీర్వాదాలు కోల్పోయి భ్రష్టుడిగా మారుండేవాడండి. కానీ అక్కడి నుంచి ఏం చేశాడు? ఎందుకు పారిపోవాలి? దేవుడు నమ్ముకోలేదేంటి? ఎందుకు వెళ్ళిపోవాలండి? మనం దేవుడు నమ్ముకున్న ధైర్యంగా ఉండాలి. యోసేపుని ఎవరన్నా అని ఉంటారా? ఎందుకే పారిపోను? దేవుడు నమ్ముకున్నాడు. నీకు అంత నిగ్రహం లేదా? నువ్వు అంత అలా ఉండలేవా నువ్వు అని ఒకవేళ యోసేపుని వారు ఏమైనా అంటే, యోసేపు ఏమి ఆలకించిన వాడు కాదు, విన్నవాడు కూడా కాదు. ఆయన గురు ఒకటే, ఆయన చేయాల్సింది ఒకటే, ఏంటంటే ప్రభు కొరకు తాను నలగొట్టుకోవడం, ప్రభు పని చేయడం, ప్రభు కొరకు బ్రతకడం తప్ప యోసేపుకి ఏమి తెలియదంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బానిసగా బ్రతికాడు. బానిస అంటే ఏంటండి? భారమైన కాడి మోయట అండి, పచ్చగడ్డీలతో ఇటుకలు చేయట. అమ్మో, అంత ఇంత బానిసత్వం కాదు, భయంకరమైన బానిసత్వంలో ఆ భయంకరమైన కాడిని మోస్తూ తాను నలగొట్టుకున్నాడండి యోసేపు. ఈరోజు మీరు కూడా అంతే, మీ పనుల్లో ఉద్యోగాల్లో భారం అయిపోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకు భారం అయిపోవాలంటాను నేను ఇసాక్ గారు మాట అన్నారు, అసలు ఒకప్పుడు ఖాళీ అంటే ఏంటో చూసి ఇప్పుడు అసలు ఖాళీ అంటే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అలా ఉన్నాం కాబట్టి అపవాదికి ఏమాత్రం చోటు లేదు ఇంక నీ దగ్గర. ఆమేన్. హల్లెలూయా. అది రావటానికి చోటు ఉండదండి. ఎందుకంటే మనిషి ఏమైపోయాడు ఇప్పుడు? బిజీ. ఎంత బిజీ అంటే సాతాను వచ్చేంత ఖాళీ మన దగ్గర లేదంతే. ఆమేన్. హల్లెలూయా. అది రావటానికి ఇంకా అవకాశం లేదంతే చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. అది రావాలంటే ఖాళీగా ఉంటే వస్తుంది, ఖాళీగా తిరిగితే వస్తుంది, ఈదులంట తిరిగితే వస్తుంది, రోడ్లంట తిరిగితే వస్తుంది, కొంపలో కూడా ఖాళీగా కూర్చుంటే వస్తుంది. అదేంటండి మరి ఇంట్లో కూర్చోవద్దా? పని లేనప్పుడు దేవుడు పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నీకు పని లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకేమీ లేదు, దేవుడు పని చేయడానికి ముందుకు వెళ్ళి ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఖాళీగా ఉంటే పోదు, వాడేసుకున్నాడు అమ్మని. హల్లెలూయా. ఖాళీగా ఉంటే సంసోనుని ఖాళీగా ఉండొద్దు. చేయాలి. ఏం చేయాలి? నీ కొరకు నువ్వు బ్రతుకుతూ, దేవుని కొరకు కూడా బ్రతుకుతూ, నిన్ను నీవే నలక కొట్టుకుంటూ దేవుడు కొరకు పనిచేసే ఒక వ్యక్తిగా నువ్వు ఒకవేళ బ్రతికితే ఎలాంటి శ్రమ నీకు వచ్చినా వాటిని జయించేతామని చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. అందుకే శ్రమ జయించడానికి ఏం చేయాలంటే మనం చెప్పాలండి, శ్రమ వచ్చినప్పుడు ఏమనాలి? బాబాయ్ ఈ శ్రమ అంతా ఎవరిచ్చారు చెప్పాలండి. దేవుడిచ్చాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నీవు సహింపగలిగినంత మార్గమే, అంతకు మించి దేవుడు నీకు శ్రమనివ్వలేదు బిడ్డ. స్తోత్రం చెప్పండి. శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. మనం ఏమనకూడదంట? నీకు శోధన కలిగినప్పుడు ఈ శోధన ఎవరి వల్ల వచ్చింది అని అనకూడదు. మనము ఈ శోధన దేవుని వలన నాకు కలిగినదని అనకూడదని అంటున్నాడు భక్తుడు. హల్లెలూయా. అంటే ఈ శోధన రావటానికి కారణం ఏంటంటే నీవే. నీ జీవితంలో శోధన, నీ కుటుంబంలో శోధన, నీ కుటుంబంలో అవుతైతే రావటానికి కారణం ఏంటంటే నిన్ను నీవే. ఎందుకంటే నలగొట్టుకోలేదు, ఇంకా ప్రార్థనలో నలగొట్టుకోలేదు, ఏంటి ఉపవాసాల్లో నలగొట్టలేదు, దేవుడి కొరకు నిన్ను నీవు నలగొట్టుకోలేదు, దేవుడి సువార్త ప్రకటించే విషయంలో నిన్ను నీవు నలగొట్టుకోలేదు ఇంకని. కాబట్టి శోధన వచ్చింది. కాబట్టి ఆ శోధనకి దాన్ని నువ్వు ఇచ్చే జవాబు ఏంటంటే ఈ శోధన ఎవరిచ్చారు? నాకు దేవుడు ఇచ్చాడు అని నీవు అనకూడదు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎవరిచ్చారని అనకూడదండి. ఏమిచ్చాడు? శోధన దేవుడు ఇచ్చాడని చెప్పకూడదు కదా. ఆశీర్వాదం గడి గుడ్డు మీరు అలా చెప్పరు. ఆశీర్వాదం ఎలాగ ఆశీర్వదించబడ్డం అంటే అయ్యో నేను దేవుడిని నమ్ముకున్నాక ఆశీర్వదించబడ్డాను, దేవుడి సన్నిధికి వెళ్ళి ఆశీర్వదించబడ్డం చెప్పను. మాకు ఒకరు ఉన్నారండి అలా సాయం చేశారు, నీ బొంద సాయం చేశారు. ఏం సాయం చేస్తే బాగుపడిపోయావు నువ్వు? ఎవరో చేస్తే సాయపడిపోతే నేను ఆశీర్వదించబడిపోయానండి. ఇది మాత్రం చెప్పు. శోధన నీ జీవితంలోకి వచ్చినప్పుడు మాత్రం తప్పక నిలబడి చెప్తాడు. తెలుసా ఈ శోధనకి కారణం ఎవరండి? అంటే శోధింపబడినప్పుడు మాత్రం పైకి లేపేది మాత్రం ఎవరిని? ఆశీర్వదింపబడిన వారితో కింద దించేది ఎవరిని? నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడేమో దేవుడిని కింద దించేస్తున్నావు. నీకు శోధన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుడిని తీసుకొచ్చి ముందు పెట్టి అయ్యో ఈ శోధనకి కారణం దేవుడే, అయ్యో ఈ పని జరగకపోవడం కారణం దేవుడే, అయ్యో నేను ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం దేవుడే.
ఈ దినముని ఇలా ఉండటానికి కారణం అని చెప్పండి, ఆమెన్. ఈ దినం ఇలా బ్రతుకుతున్నానంటే దేవుడు కారణం అని చెప్పండి, ఆమెన్. నేను ఈ రీతిగా ఆశీర్వాదకరంగా బ్రతకటానికి దేవుడే కారణం అని చెప్పండి, ఆమెన్. అంటే అప్పుడు దేవుడు హెచ్చించబడతాడా, తగ్గింపబడతాడా? దేవుడిని మనం హెచ్చించాలా, తగ్గించాలా? ఎప్పటికీ నువ్వు హెచ్చి ఉండాలి ప్రభా, నేను తగ్గింపబడే ఉండాలన్నాడు, ఆమెన్. ఎంత గొప్ప భక్తులే ఇంతంత మాటలు దేవుని ఎదుట మాట్లాడేస్తా ఉంటుంటే ఏదో చిన్న చిన్న ప్రార్థన చేసుకుంటే మనం ఏమంటున్నాం? ప్రభా సాయం, నువ్వు నాకు సాయం చేయలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు శోధన కలిగింది. ఈ శోధన కలగటానికి కారణము నేను కాదు బిడ్డ అంటున్నాడు ఆయన. ఈ శోధన కలగటానికి కారణం నేను కాదు. ఒకవేళ నిన్ను పరీక్షించే విషయంలో నీకు కలిగిందేమో ఇది, ఆమెన్. హల్లెలూయా. పరీక్షించే విషయంలో ఏమైందంట చెప్పాలండి. బంగారము ఎప్పుడు మేలిమి బంగారంగా మారుతో చెప్పండి అండి. దాన్ని కాల్చి ఏం చేస్తూ ఉంటాడు కంసాలి? చెప్పాలండి. కాల్చి కొట్టి 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 దాన్ని బాగా కొట్టి ఏం చేయాలంట చెప్పండి? దాన్ని బాగా కొట్టి దాన్ని కాలుస్తూ కొడుతూ కాలుస్తూ కొడుతూ కాలుస్తూ కొడుతూ ఉంటేనే అది ఏమవుతుంది? మేలిమి బంగారముగా మారుతుంది. ఒక దెబ్బ కొట్టి పక్కన పెడితే అది మేలిమి బంగారం కాదు, దానికి అంత విలువ కూడా లేదు. మేలిమి బంగారానికి విలువ మామూలు బంగారానికి లేదు. ఎందుకంటే అది కొట్టే కొలది, అది కాల్చే కొద్ది అది మేలిమి బంగారముగా మారుతుందంట, ఆమెన్. నువ్వు దేవుడి విషయంలో నల్లగా కొట్టే కొలది, దేవుడి విషయంలో శోధన అనుభవించే కొలది, దేవుడి కొరకే బ్రతికే కొలది, దేవుడి కొరకు వార్తంగా నలిగే విషయంలో, దేవుడి కొరకు ఆరోగ్య విషయం నలిగిపోయే విషయంలో, దేవుడి కొరకు తినడానికి తిండి లేని విషయంలో, దేవుడి కొరకు తాగడానికి కూడా లేని విషయంలో ఒకవేళ నువ్వు నలిగిపోతే ఒక దినము నీవే మేలిమి బంగారం, చెప్పండి కొట్ట, ఒక దినము నీవే మేలిమి బంగారముగా నా దేవుడు చేయబోతున్నాడు. ఒక దినము నువ్వు మేలిమి బంగారంగా మారటానికంటే దేవుని సన్నిధిలో ఆయన దూతల పక్షమున నువ్వు కూడా నిలబడి ఉండటానికి నిన్ను మేలిమి బంగారంగా భూమి మీద ఉండగానే దేవుడు చేస్తున్నాడు, ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని మేలిమి బంగారంగా చేయడానికి ఏం చేస్తున్నాడండి ఇప్పుడు అండి? అంతే. దీన్ని ఏమనకూడదు మనం అంటే శోధన అనకూడదండి, నలగొడుతున్నాడు. ప్రభా నువ్వు నలగొడుతున్నందుకో నన్ను నేను నీ కొరకు నల్లగా గొట్టబడుతున్నాను, ఆమెన్. ఏం చేయబడుతున్నాను చెప్పండి? నల్లగా గొట్టబడుతున్నాను. అంటే దేవుని కొరకు మనము నల్లగా గొట్టబడే విషయంలో కొన్ని కోల్పోతామని చెప్పాను కదా. ఎన్ని కోల్పోతాం? ఏదేది కోల్పోయావు అని అడిగాను నేను. ఆ కోల్పోయే విషయంలో కూడా ఒకవేళ ప్రభు కొరకు నిలవబడితే అది 100 దేవుడు దీవిస్తాడు అన్నాడు, ఆమేన్. మత్తయి సువార్త అందరూ తీద్దాం. మత్తయి సువార్త తీయండి ఒకసారి. 2 విషయాలు చదువుదాం. 19 అధ్యాయము 27, 28 వచనం చదవండి. తర్వాత 29 వచనం చదవండి. అంటే 27 నుంచి 29 వరకు చదువుదాం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా యేసు వారితో ఇట్లా నేను పునరుద్ధానమందు మనుష్య కుమారుడు మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నిన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాలు మీకు వేయబడతాయి అక్కడ. ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఏంటంట? తీర్పు తీర్చిదురు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అయ్యో మాకెందుకండి తీర్పు తీర్చడాలు కట్టనే, అన్నీ విడిచి వస్తే ఏమిస్తారు అనుకుంటే ఇదేంటి నా పరలోకంలో సింహాసనం కూర్చోబెడతానంటున్నారు. పరలోకం ఉందా లేదా మనకు డౌట్. కానీ ఆ దినము వారికి డౌట్ లేదు. వారికి వచ్చిన ధన్యకరం ఏంటంటే దేవుడిని పక్కన సింహాసనం వేసి మనల్ని కూర్చోబెడతాడంటారు బాబు. హల్లెలూయా. దేవుడు సింహాసనము పక్కన నాకు సింహాసనం వేసి కూర్చొని పెడతాడంట. ఈ ఇశ్రాయేలు గోత్రం 12 గోత్రముల వారికి తీర్పు తెచ్చే అధికారం నాకు ఇస్తాడు. చెప్పండి కొట్టాలి. ఇప్పుడు అన్నీ విడిచి వచ్చావు అంటే ఏ విడిచి వచ్చావు? ఇప్పుడు 29 చదవండి. దేవుడు అంటున్నాడు దేన్ని విడిచి రావాలో. నా నామము నిమిత్తము అమ్మా ఇది పట్టుకో. ఇప్పుడు చదువు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లినైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును.
ఏంటి అది కాక నిత్య జీవమును ఏంటమ్మా స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఎవరెవరు వదిలేయాలంటే ఇక్కడ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిని, తండ్రిని, పిల్లల్ని, ఇంటిని, భూములని, అంటే ఆస్తుపాస్తులు విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి, రక్త సంబంధులను విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలయా అంటే దేవుని పని కొరకు ఒకవేళ ఈ నీకు ఆటంకకరంగా ఉంటే విడిచిపెట్టాలి. చప్పట్లు కొట్టాలి అప్పుడు. ఎందుకంటే దేవుని పని కొరకు ఇవి ఆటంకంగా ఉంటే విడిచిపెట్టాలి. పౌలు రాజుగా బ్రతికినప్పటికీ, సౌలుగా ఉన్నప్పుడు తాను దిగంబరత్వమై బ్రతుకుతున్నాను అంటాడు. లేమై బ్రతుకుతా అయినా సరే నేను సదాకాలం ఏమైనా సంతోషించున్నాను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుని అందు సంతోషిస్తున్నాడట. ఏమీ లేకుండా నీ ముఖం ఏంటయ్యా నువ్వు సంతోషించేదే? ఆస్తి లేదు, కట్టుకోడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఇంకా ప్రభువులు సంతోషిస్తున్నాను అంటున్నావేంటి? ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నా, నీవు తినడానికి తిండి లేని దరిద్రత అనుభవిస్తూ ఉన్నప్పటికీ ప్రభువునందు నేను ఆనందిస్తున్నాను అంటున్నావేంటి? అలా ఆనందించాడు కాబట్టి ఈ భూమి మీద బ్రతికి ఉండగానే పరలోకం వెళ్ళి వచ్చిన మొదటి వ్యక్తి చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువునందు ఆకలిలో ఉన్నప్పుడు ఆనందించాడు, దాహం వేస్తున్నప్పుడు ఆనందించాడు, కట్టుకోవడానికి వస్త్రము లేనప్పుడు ఆనందించాడు, రాళ్లతో కొడుతున్నప్పుడు ఆనందించాడు, కొరడాలతో కొడుతున్నప్పుడు ఆనందించాడు, నువ్వు వస్తున్నప్పుడు కూడా ప్రభు కొరకే అన్నిటినీ ఆనందించాడు. ఆమె హల్లెలూయా. అంటే ఈ అవమానములను కూడా ప్రభు కొరకు నువ్వు అనుభవిస్తే ఏముందంట చెప్పాలంటే ఆనందం ఉందంట, ఆనందించాలంట. అయితే వీటన్నిటిని నూరొంతులు పొందుకుంటావు. అదియు కాక పరలోకము అనే రాజ్యాన్ని కూడా ఆమె హల్లెలూయా. అంటే మనం ఏడ్చే ఏడుపంతా అసలు పరలోకమే కోసమే కదండి. అసలు మన బాధ అంతా ఇదే కదా. అప్పుడు అయ్యా నేను నీ రాజ్యములో ఉండాలనే కదా మార్పు చెందావు, మారు మనసు పొందావు, రక్షణ పొందావు, ఇక్కడ కూర్చున్నాం. ఏం కావాలని? పరలోకము కావాలని. అయితే పరలోకము నువ్వు పొందాలంటే ఈ శ్రమలోకి వెళ్ళి నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది నీ రక్త సంబంధుల్ని, తోడ పుట్టిన వాళ్ళని, ఇంటిని, ఇంటి బంధువులని, అండి ఆస్తులు, భూములు ఇవన్నీ విడిచిపెట్టాలంటాం. యేసుక్రీస్తు ప్రభు గోదావరి ఒడ్డు నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారి శిష్యులను చూసి నన్ను వెంబడించు అన్నాడు. యోహాను వాళ్ళని చూసి వలలన్నీ ఏం చేశారండి చెప్పాలి? విడిచిపెట్టేసి తల్లిని, తండ్రిని అందరిని విడిచిపెట్టేసి ప్రభువును వెంబడించారు వారు. ఒక్క మాట ఆయన పిలిచింది, ఇదిగో నన్ను వెంబడిస్తారా నీకు పరలోకం ఇస్తాను, ఇదిగో నన్ను వెంబడిస్తారా నీకు ధాన్యమును రాజ్యమును ఇస్తాను, నన్ను వెంబడిస్తారా ఈ భూ సంబంధమైన వాటన్నిటిని నీకు అనుగ్రహిస్తాను అని యేసు పిలిస్తే వచ్చిన వారు కాదండి. నన్ను వెంబడించారు ఒకే ఒక మాటకి కట్టుబడి యేసు కొరకు ప్రాణాలు ఇచ్చిన వారు చప్పట్లు కొట్టాలా. నన్ను వెంబడించని పిలిచిన ఒకే ఒక మాటకి భయపడకుండానే దేవుని పనికి ముందుకు వచ్చిన వారు, ఆ కుటుంబాలను విడిచిపెట్టిన వారు, ఆస్తులను విడిచిపెట్టిన వారు, భూములను విడిచిపెట్టిన వారు, అక్క చెండలను కూడా విడిచిపెట్టిన వారంట వీరు. హల్లెలూయా. ప్రభు నీ పని చేయాలంటే ఇన్ని విడిచిపెట్టాలా? నీ పని చేయాలంటే ఇన్నిటికి దూరం కావాలా? ఒకవేళ వీటిని నీకు ఆటంకం కలుగుతుందేమో అని దేవుడి పనికి ఆటంకం కలిగేది ఏది నాకొద్దా? ఎలీషా దుక్కుతున్న సమయంలో ఎలీషా గారు ఏలియా గారు వచ్చేటాడు. ఆయన దుప్పట వెళ్ళి ఎలీషా గారు భుజం మీద పడితేనే ఎలీషా గారు మారిపోయాడు. స్తోత్రం చెప్పాలి. ఎంత మారిపోయాడంటే అయ్యా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను, ఇంకోటి ఏంటంటే నేను దున్నుతున్న కాడేట్లు ఏం చేస్తాను చెప్పాలి, వధించేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మరలా ఎప్పుడైనా తన మనసు మారుతుందేమో, తన ఆలోచన మారుతుందేమో. ఒకవేళ వద్దులండి యేసు ప్రభుని అమ్మడితే ఏమొచ్చింది నా మాకు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా, నాకు బోల్డ్ వ్యవసాయం ఉంది, 12 అరకల దున్నే వ్యవసాయం అంటే చిన్నోడేం కాదు ఎలీషా, ఆస్తిపరుడు ఎలీషా. హల్లెలూయా. ఆస్తిపరుడు అండి ఎలీషా. ఎందుకంటే అంత ధనం ఉంది ఎలీషాకి, అంత ఆస్తిపరుడు కాబట్టి 12 అరకలతో ఎడ్లను పెట్టి వ్యవసాయాన్ని దున్నుతూ ఉన్నాడు. అలాంటివన్నీ విడిచేశాడు. ఎప్పుడు విడిచేశాడంటే ఏలియా మీద దుప్పటొచ్చి పడినప్పుడు. అంటే నేను అంటాను దేవుని ఆత్మతో నింపబడిన క్షణంలో ఎలీషా మారిపోయి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంత మారిపోయాడంటే తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి ఏమన్నాడు, ముద్దు పెట్టుకుని వచ్చేస్తానండి. ఒక్కసారి మీరు అనుమతిస్తే, అంటే తల్లిదండ్రులు ఇక్కడేం విడిచిపెట్టలేదు. ఆ మాటకు అర్థం ఏంటంటే తల్లిదండ్రులకి ఎంత విలువిచ్చారో చూడండి. ఒక్కసారి ఇంటికి వెళ్తాను, ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అన్నాడు. వచ్చేసేటప్పుడు తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా ఒకవేళ భౌతిక సంబంధమైన విషయాల మీద ఆశపడతానేమో.
మళ్ళీ ఆస్తుల కోసం ఆశపడతానేమో, మళ్ళీ వస్త్రం కోసం ఆశపడతానేమో, బంధువుల కోసం ఆశపడతానేమో, ఇవన్నిటి కొరకు మళ్ళీ నాకు ఆశ కలుగుతున్నామో. ఎందుకంటే ఏసే దగ్గరకు వస్తే ఏముండవు, మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏసే దగ్గరకు వస్తే ఏముండవు కాబట్టి మళ్ళా ఒకవేళ ఎప్పుడైనా నా మనసు మారిపోతే, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే వాటిని ఇంక నాకు కనిపించకుండా ఉండటానికి ఆ కాడి ఒడ్డుల్ని వధించేసాడంట. స్తోత్రం చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలలో దేవుని ఎదుట తీర్మానం చేసుకునేటప్పుడు నీకు, నీ జీవితానికంటే నీ ఆత్మీయ జీవితానికి, దేవుడికి నీకు మధ్యన విరోధం కలిగించేది ఏదైనా విడిచిపెట్టాం. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అది ఎవరైనా సరే విడిచిపెట్టి ప్రభు కొరకు ఒకవేళ బ్రతికితే ఆ 12 సింహాసనం వేసి కూర్చోబెట్టి 12 గోత్రాలకి నువ్వు తీర్పు చెప్పు. ఆమె హల్లెలూయా. అంత గొప్ప అధికారాన్ని పొందడానికి కారణం ఏంటంటే అలా సాధారణమైన వ్యక్తులు కాదండి, అన్నిటినీ కలిగిన వారు, అన్నీ ఉన్నవారే, ఏమీ లేని వాళ్ళు ఏం కాదు వారు. కానీ అవన్నీ ఎవరి కొరకు విడిచిపెట్టేశారండి? చెప్పాలి. దేవుని కొరకు విడిచిపెట్టేశారు. నేను అన్నాను కదా, అయ్యా నిన్ను నమ్ముకోవటం వల్ల అన్నిటినీ కోల్పోయానంటే కాదు, నిన్ను కోల్పోవటం కాదు. ఏంటంటే నిన్ను నమ్ముకోవటం వల్ల చెప్పాలి ఏం చేశాను నేను? వీటన్నిటిని విడిచి నీ పని చేయడానికి వచ్చాను. ఇప్పుడు చెప్పలు కొట్టాను మరి. వీటిని విడిచి వచ్చాను ప్రభా, ఎందుకంటే వీటిని విడిచితేనే దేవుడి పని నువ్వు చేయగలవు. కొన్ని భారాల్లో ఉంటే దేవుడు పని చేయలేవు. చిన్న ఉదాహరణ ఏంటంటే, దేవుడు సేవా జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు సేవ మొదలుపెట్టా, వారం వెళ్ళి ప్రార్థనలకి, గృహాలు దర్శించడానికి అనేక ప్రాంతాలు వెళ్తూ దైవజనులు నేను ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఒకరోజు బైబిల్ ట్రైనింగ్లోకి ఉన్నది. మా దైవజనులు ఏమన్నారంటే, నిన్న శుక్రవారం ఎందుకు రాలేదని అడిగారు. పనికి పోయానండి అన్న. పనికి పోయినట్టు ఆయన అన్నారు, చేత్తో పని చేసుకో, లేకపోతే పరిచయం చేసుకో, ఇదన్నా వదిలే అదన్నా వదిలే అన్నాడు. అంతే. అలా సింపుల్గా అదేమి కథలేం చెప్పలేదు నాకు. 2 మాటలు. చేస్తే దేవుడు పని చేయి, లేకపోతే నీ పని చేసుకో, నీ పని కావాలంటే ఇది వదిలే, ఇది కావాలంటే అది వదిలే అన్నాడు. ఏం చేద్దాం? ఆ పాస్టర్ గారు అలా చెప్తున్న మొహం ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏమైనా బాధలు ఉన్నాయటి? ఆయనకి బోడు సంఘాలు ఉన్నాయి, బోడు మంది సేవకులు ఉన్నారు, బోడు దశంభాగాలు, బోడు కానుకలు, ఆ వారం అవుతులు కాళ్ళ దగ్గరికి వస్తాయి కాబట్టి అలాగే చెప్తాడు. మన విషయం ఏంటంటే, చిన్న వాళ్ళు మొన్న వచ్చాం, రోజుకి ఆ వారం అవుతులకు 500-600 రూపాయలు రావట్లేదు, ఎలా బతుకుతాం మనం అని నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు. కానీ ఈ నిర్ణయం తీసుకోలేదు. నా భార్యతో నేను మాట్లాడి, ఇగో ఇలా మాట్లాడారు దైవజనులు, ఏం చేద్దాం? పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, అప్పటికే దగ్గర 2 లక్షల రూపాయలు అప్పుతో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పుడే మారిన మనిషిని, అప్పుడే దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని, అప్పటికప్పుడే దేవుడు అన్ని టక మన జీవితంలో త్వరగా చేసుకుంటూ వచ్చేసాడండి. ఆమె హల్లెలూయా. చేసుకుంటూ వచ్చేస్తే దేవుని సేవలోకి వచ్చేటికి ఓ పక్కన చూస్తే అప్పులు, ఓ పక్కన చూస్తే చిన్నపిల్లలు. ఏం చేయాలి? ఓ పక్కన తోడబుట్టిన వాళ్ళు, పక్కన తల్లిదండ్రులు, వీరందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఎలా కుదురుతుంది? కానీ ఆయన అన్నమాట ఒక్కటే నేను దృష్టిలో ఉంచుకున్నాను. ఏంటి తెలుసా? దేవుడు పని చేయాలనుకుంటే అది వదిలే, అది కావాలనుకుంటే ఇది వదిలే, ఏదో వదిలేదు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన మాట ఇదిగో, ఇది ఆదికాండము 12 నాకు చూపించి, నేను చూపించిన దేశంలోకి రాకడా నేను బహుజనముగా నిన్ను దీవిస్తాను. ఆమె హల్లెలూయా. ఇచ్చిన వాగ్దానం బట్టి దర్శనముతో ఇక్కడికి వచ్చేసానని అన్నీ వదిలేశాను. అంతే. ఎక్కడ చేస్తున్నాను అక్కడే పనులు, ఎక్కడ చేస్తాను అక్కడే సామాన్లన్నీ, మిషన్లు గిషన్లు అన్నీ విడిచిపెట్టేశాను. మళ్ళీ ఎవరికి కనిపించకుండా మళ్ళీ అవన్నీ కూడా ఏం చేశాను? ఎక్కడిదక్కడే వదిలేశాను. ఏది కూడా పూర్తి చేసి రాలే. మనమేమంటాం తెలుస్తారండి, సరేనండి ఏదో చెప్పారు పాస్టర్ గారు, మరి అక్కడ కొంత బ్యాలెన్స్ వస్తుంది, ఇక్కడ కొంత బ్యాలెన్స్ వస్తుంది, ఇక్కడ కొంత ఇవ్వాలి, అక్కడ కొంత తేవాలి, కాబట్టి అవన్నీ పూర్తి చేసేస్తాను. ఏమి లేదు నీ మొఖం. ఆయన ఎప్పుడు చెప్పాడు? నాకు ఆదివారం చెప్పాడు, శుక్రవారం పనికి వెళ్ళానంటే, ఆదివారం చెప్పాడు, సోమవారం నుంచి వదిలేశానంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వదిలేసా, ఎక్కడిదక్కడే వదిలేసా. డబ్బులు లేవు, గిబ్బులు ఏమి లేవు, ఇవన్నీ వదిలేసిన తర్వాత ఈ ఫోన్లు బాధ ఎక్కువైపోద్ది. నా సిమ్ము కూడా ఇరిసి పాడేశాను. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాధైనా అనుభవిస్తున్నాను, ఆకలేసిన అనుభవిస్తున్నాను, దాహం వేసిన అనుభవిస్తున్నాను, కట్టుకో నాకు మంచి వస్త్రం లేకపోయినా ప్రభా నీకు స్తోత్రం. ఎందుకంటే నీ పని చేయాలని వచ్చాను ప్రభా. ఆమేన్. నీ పని చేయాలని, నీ పిలుపుకు లోబడి వచ్చాను ప్రభా. ఆమేన్. కాబట్టి నాకు ఏదున్నా లేకపోయినా చెప్పాలి, ఏమున్నా లేకపోయినా అన్నీ నీవే అనుకుని వచ్చాను ప్రభా. ఆ దినము నుండి ఈ దినం వరకు నన్ను నా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈడేం చేస్తాడు? నా ముఖం ఓ పక్కన అప్పులు, ఓ పక్కన చిన్నపిల్లలు, ఈడేమో సేవని ఏలూరు వెళ్ళిపోయాడు, ఈడేం చేస్తాడని
మా రక్త సంబంధులేటి, బంధువులేటి, అమ్మో నా స్నేహితులేటి అందరూ వేచి ఎదురు మరీ చూశారు నా కోసం. ఎప్పుడు దొరుకుతాడో పట్టుకుందామని, ఎప్పుడు ఈడు పేదోడైపోయాడని మళ్ళీ వస్తాడో తిరిగి, లేకపోతే ఎప్పుడు ఇంక పని నా వల్ల కాదని తిరిగి వస్తాడో అని, లేకపోతే ఎప్పుడు ఇంకా బాబో నేను చేయలేకపోతున్నాను, ఈ దరిద్రుని అనుభవించలేకపోతున్నాను, తిరిగి మళ్ళా వీడు రాకపోతాడని ఎదురు చూస్తాను. చే బ్రతుకుట క్రీస్తే సావైతే ఒక్కసారి చప్పట్లు కొట్టచ్చు కదా నా సంతోషం కోసం. అంటనో స్తోత్రం అంటనో ఆమెనంటనో చప్పట్లు కొడుతూ చేయాలి. చేసాళ్ళ దేవుడు, ఇచ్చాళ్ళ దేవుడు అన్నట్టు కొట్టకూడదు. అయ్యో దేవుడు ఇచ్చాడంట, దేవుడు చేసాడంట అని ఆనందంతో కొడితే ఆనందాన్ని బట్టి తగిన దీవెనలు నీకు వస్తాయి. ఆమె హల్లెలూయా. అవి మనం కూడా పొందుకోవాలి. మరి అవి కొట్టేటప్పుడు దేవుడిని ఘనపరిచితే ఏం చేస్తాడు? ఆయనను ఘనపరిచిన వాడిని ఆయన ఘనపరుచుతాడు. ఆమె చెప్పాలి ఇప్పుడు హల్లెలూయా. ఆయనను ఘనపరిచిన వాడిని ఆయన ఏం చేస్తాడు? ఆయనను ఘనపరచాలి ప్రతి విషయంలో. మనల్ని మనం ఘనపరచుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎప్పుడు ఘనపరచుకోవద్దు. ఏ విషయంలోనే మిమ్మల్ని మీరు, మీ బంధువులను, మీ స్నేహితులను హెచ్చించవద్దు. దేవుని మాత్రమే హెచ్చించండి. ఆమె హల్లెలూయా. ఆయనను మాత్రమే హెచ్చించినప్పుడు తను అలగొట్టుకుంటాడు. దేవుని పని చేయటానికి ఎలాంటి బాధ వచ్చినా అనుభవిస్తాడు. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఆ బాధ అనుభవించటం చేత కానప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలవలేము. ఆ బాధ అనుభవించడానికి ఇబ్బంది పడినప్పుడు దేవుడి పని మనం చేయలేము. ఆ బాధ నేను నా వల్ల కాదయ్యా అని ఒకవేళ నువ్వు అన్నావు అనుకో, దేవుడి పనికి నువ్వు పనికిరావు బిడ్డ. లేదయ్యా నీ పని చేస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో, ఎలాంటి భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఎదురవుతున్నా నేను దేవుడి పని చేస్తానని ఒక్క తీర్మానం నీ జీవితంలో ఉంటుంది చూసావా, ఆ తీర్మానమే నిన్ను దేవుని ఎదుటి కనపరిచుతుంది. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఆ తీర్మానమే నిన్ను దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది చెప్పండి? ఘనపరుచుతుంది. ఒక ఘనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చెప్పాలి ఈ లోకానికే చూపిస్తాడు. చప్పట్లు కొడుతూ ఆమె చెప్పండి. ఈ లోకానికి చూపిస్తాడు నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు చిన్నోడు కాదు, సర్వ సృష్టిని సృష్టించేసిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయనను ఘనపరచు, ఆయన నిన్ను ప్రతి విషయంలోని ఘనపరుచుతాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఏ విషయంలో ఘనపరుచుతాడు చెప్పండి? అన్ని విషయాల నుండి దేవుడు నిన్ను ఘనపరుచుతాడు. నీతిగా నువ్వు బ్రతుకుతున్నావు, యథార్థంగా బ్రతుకుతున్నావు, ప్రభు కొరకు బ్రతుకుతున్నావు, అన్నిటినీ అప్పగించి బ్రతుకుతున్నావు బిడ్డ. దేవుడు ఎందుకు వదిలేస్తాడు? నేను ఆమెను చెప్పు హల్లెలూయా. అన్నిటిని వదిలేసి దేవుడా నువ్వే దిక్కు ప్రభు, నువ్వు లేకపోతే వేరే బ్రతుకులేదు, నువ్వు లేకపోతే అసలు నిన్ను బ్రతకలేను ప్రభు అని ఏడ్ చేస్తూ ఉంటే దేవుడు సన్నిధిలో పడి దేవుడు ఎందుకు వదిలేస్తాడు నిన్ను? ఆమెను చెప్పాలి హల్లెలూయా. దేవుడు ఎందుకు వదిలేస్తాడమ్మా నిన్ను? ఎందుకు వదిలేస్తాడు చెప్పండి? దేవుడి సన్నిధిలో నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా సర్వస్వ సమస్తములు అని దేవుడి సన్నిధిలో ఏడుస్తూ ఉంటే అమ్మో నేను తప్ప నా బిడ్డకి ఇంకెవ్వరు అని ఆయన పరలోకం నుండి నీ కొరకు దిగి వస్తాడు. ఆమె చెప్పాలి. ఆయన మహిమ దిగి వస్తుంది. ఆమె చెప్పండి. ఆయన దూతలు దిగి వస్తాయి. ఆమె చెప్పండి. ఆయన సకల ఆశీర్వాదాలు మీ మీదకి దిగి వచ్చిన గాక. ఆమేన్ హల్లెలూయా. ఏ ఆశీర్వాదములు ఇవి? సకల ఆశీర్వాదములను దేవుడు నీకు ఇచ్చే వరకు ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? మీరే చెప్పాలి ఫాస్ట్ గారు. మరి ఏం చేద్దాం? మీ ఇష్టం, రమ్మంటే వస్తాం, పొమ్మంటే పోతాం, ఉండమంటే ఉంటాం, వెళ్ళిపోమంటే అని అనకూడదు. నువ్వు రమ్మనకపోయినా నువ్వు పొమ్మన్నా ఇక్కడే ఉంటాం. ఎందుకంటే ఏముందంటే ఇక్కడ దేవుని ఆశీర్వాదములు కలిగిన స్థలం ఇది. ఆమేన్. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము నువ్వు ఉంటే 1000 దినముల కంటే శ్రేష్టమైన వాక్యాన్ని ఆమేన్ హల్లెలూయా. ఒక్క దినము నీకు దేవుడు ఇక్కడ 1000 దినాలుగా దీవించేస్తూ ఉంటుంటే ఒక్క వారాన్ని దేవుడు ఎన్ని వారాలుగా దేవుడు దీవించేస్తాడండి? మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ ఆలోచనలను దేవుడు దినదినం ఏం చేస్తుంటాడు చెప్పాలి? నలగొట్టుకుని బ్రతికితే దీవిస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి. ఏం చేద్దాం చెప్పండి మరి? ఇంకా 31వ కీర్తన ఒకసారి తీయండి. ఇంక నేను ముగించేస్తున్నాను. 31వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 31వ కీర్తన 19. నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తమును నీవు దాచి ఉంచిన మంచి మేలులు ఎంతో గొప్ప. గడిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు అందరూ. ఎవరి కొరకు దాచించిన మేలు చెప్పాలి ఇప్పుడు. ఇది
అది ఆ మాట కొద్దిగా గట్టిగా చెప్పండి, ఆనందిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈ మేలు ఎవరి కొరకు దాచి ఉంచావంటే, అయ్యా నా కొరకు దాచి ఉంచిన మేలు ఇది. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి దాచి ఉంచాడంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. మీరు చెప్పాలి అది గట్టిగా చెప్పండి. ఎంతో ఎంతో. ఆమేన్, హల్లెలూయా. గొప్పది కాదు, ఎంతో గొప్పది అంటున్నాడు భక్తుడు. అందుకే ఆయన యందు నువ్వు యథార్థంగా బ్రతుకు, ఆయన దాసి ఉంచిన మేలు నువ్వు పొందుతావు. కొద్ది గట్టిగా చెబుతూ పొందుకుంటాం. హల్లెలూయా. ఆయన దగ్గర దాచి ఉంచబడిన మేలు మనం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటాం? భయభక్తులతో యథార్థంగా ఉన్నప్పుడు ఆయన దాచించిన మేలు. బిడ్డ రాహిలేలా నిన్ననమ్మా వద్దులే అక్కడే ఉండు, నిజంగా పిలుస్తున్నా అనుకున్నావు కాదు అని పిలిచి నీకు దాచించాను, ఇదే నీదే అని ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎలా పిలుస్తాడు? నా పేరు పెట్టు పిలువ ప్రభా. ఆమేన్. నీ పేరు పెట్టి పిలిచి దేవుడు ఏమంటాడంట, ఇది నీకోసం అదా. ఎంత ఆనందం వస్తుందండి. నేనున్నానండి, మా అబ్బాయిని సడన్గా వెళ్ళరా ఇవి వెయ్యో దాసుకో అని దానికి ఎలా ఉంటుంది అడిగి, అయ్యో బాబాయ్ 1000 రూపాయలే. ఆడికి ఎంత ఆనందం వచ్చేది తెలుసు. ఆడికి ఏం చేసుకోవాలో తెలదు. ఎందుకంటే ఆ 1000 రూపాయలు వాడికి సరిపోద్ది కాబట్టి ఇస్తాం, అంతకు మించి ఎక్కువ ఇస్తాం మళ్ళీ పాడవుతాడు. కాబట్టి దేవుడు మనకి కూడా పిలిచి, ఇది తీసుకో, ఈ వారానికి ఇచ్చాలి నీకు, ఈ నెలకి ఇచ్చాలు, ఈ రోజుకి నీకు ఇచ్చాలు అని ఇచ్చేవాడు ఆయనే. ఆమె, హల్లెలూయా. అవి కాదండి నేను అటు వల్ల ఇటు వల్ల సంపాదిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక చప్పట్లు కొడదాం. అబ్బో భలే, పర్వాలేదు. లేదండి ఆయన వల్ల వార్తవి నేను ఆశీర్వదించబడుతున్నాను అన్నవాళ్ళు ఇప్పుడు చప్పట్లు కొట్టండి. యోసేపు గారు మీరు కొడతారు అనుకుంటే అసలు చప్పట్లు కూడా కొట్టలేదు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదములు గొప్ప ఉన్న వాళ్ళు చప్పట్లు కొడతాం. ఆయన ఇస్తే ఇంకా మంచిది అన్న వాళ్ళు చప్పట్లు కొడతాం. ఆయన మాత్రమే ఇవ్వగలడన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి రాకుండా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు పైకి లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతులేకండి.